అన్న నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు? నరసింహులు. నరసింహులు గారు ఏం చేస్తుంటారు? వ్యవసాయం. వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉంది పొలం? 10 ఎకరాలు. 10 ఎకరాలు ఉంది. బాగానే సంపాదించాలి. ఓకే, ఏం వేసిల్లు పొలం? వరి వేసిన. వరి వేసిల్లు. ఓకే, ఇట్లా మరి మీకు ఈ పంటకి నీళ్ళు ఎక్కడి నుండి వస్తాయి? మీకంటే దగ్గరలో సంగమండ రిజర్వాయర్ కూడా ఉందట కదా, మరి ఏమైనా నీళ్ళు అందుతున్నాయా? సంగమండ రిజర్వాయర్ నుంచి గత 10 సంవత్సరాల నుంచి కూడా డ్యాము పక్కల అవతల రైట్ సైడ్ కెనాల్ మాత్రమే నీళ్ళు వచ్చేటివి. మా లో లెవెల్ కెనాల్ మాది లెఫ్ట్ సైడ్ మాది. అక్కడ బండ ఉండి కాసి 10 సంవత్సరాల నుంచి కూడా ఆ బండ తీపియకపోవడము, అది పెండింగ్లో ఉండిపోయింది. సరే, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ బండకి డబ్బులు లేవు, లేకుంటే కొన్ని సమస్యల వల్ల దాన్ని ఎవరు పట్టించుకునేటోళ్ళు లేక ఆగిపోయి ఉండే. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కనుక సరే రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన, మళ్ళీ శ్రీహరి అధ్యక్షన, వంశీచంద్ర రెడ్డి అన్న కూడా ఇప్పుడు కాబోయే ఎంపీ. అయితే ఇప్పుడు మాకు డబ్బులు తెచ్చిండ్రు, బండ తీపియడానికి అన్నీ సరే సెటిల్మెంట్ అయిపోయినవి. సరే, దాని విషయంలో రేపు అన్న వాళ్ళు వస్తున్నారు కాబట్టి సరే సంతోషము. కాకపోతే అది కొంచెం టైం పడుతుంది. కాకపోతే దానికి మనం కృతజ్ఞతగా పడి ఉంటాము. కాకపోతే మా ఏరియా ప్రాంత ప్రజలందరూ కూడా సరే గత 10 సంవత్సరాల నుంచి కూడా ఆ బండని తీపియడానికి గత పాలకులు ఎవరు పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల సరే మన పని ఆగిపోయిందని అందరు కూడా ఈ 11 గ్రామాల ప్రజలకు అందరికి తెలుసు. సరే, మేము కూడా దగ్గరలో ఉన్నాము సంగమండకి. ఓబ్లాపూర్ గ్రామం. మీ గ్రామ ప్రజలు కానీ మీరు కానీ మరి గతంలో ఉన్న ఎమ్మెల్యే కానీ ఎవరైనా లీడర్లు కానీ మరి కలిసి మరి మాకు పొలాలకు నీళ్ళు రావట్లేవు, మీరు బండ పాల కొడితేనే మాకు నీళ్ళు వస్తాయని చెప్పుకున్నారా? మరి చెప్పుకున్నాము. మంత్రి హరీష్ రావు కూడా ఒకసారి మేము లెటర్ ఇచ్చినాము. అయినా దీన్ని చూస్తాను చేస్తాను అది అని చెప్పిండ్రు. మన ఆత్మకూరు కడపై కూడా ఇచ్చినాము. ఇట్లా 2-3 సార్లు కలవడం జరిగింది. గత ఎమ్మెల్యే గారి అధ్యక్షతన పోయి కూడా కలిసినాము. లేదు చేపిస్తాము, అది ఇది ఏదో సమస్యలు ఉన్నాయి, ఇది ఉన్నామని చెప్పి మాట్లాడడం జరిగింది. కానీ 10 సంవత్సరాలు కూడా మాకు ఆ బండ పాలగొట్టడానికి ఛాన్స్ తీసుకురాలేదు. అక్కడ ఉన్న డబ్బులు అదే, లేకపోతే ఇంకోటి సమస్య, దాన్ని పని చేయలేకపోయినరు. సరే, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము సరే కాంగ్రెస్ ప్రభుత్వము చేసింది సంతోషము. కాకపోతే తొందరగా చేసి సరే వచ్చే పంటకు కూడా నీళ్లు ఇవ్వాలని కోరుకుంటాం. మరి అంటే ఇంకా ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి మీ గ్రామంలో? మరి ఇట్లా ఇవి కాకుండా ఇప్పుడు ఇదైతే చెప్పిన 2-3 నెలల్లోనే దీనికి పరిష్కారం కూడా దొరికింది. సో మరి ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎందుకంటే గత 10 సంవత్సరాల నుండి చేయని పని 2-3 నెలల్లో చేసిన మీ ఎంపీ అభ్యర్థి అయినా మీ ఎమ్మెల్యేకైనా ఏం చెప్పదలుచుకున్నారు? ఈ కొన్ని సంవత్సరాల నుంచి కూడా చేయలేని పని ఈ యొక్క 3 నెలలు లోపలనే చేసినందుకు ధన్యవాదాలు చెప్తాము. సరే, రేపు రాబోయే ఎలక్షన్లో కూడా గత ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏ విధంగా అయితే మెజార్టీ ఇచ్చి గెలిపించడం జరిగిందో, ఇప్పుడు రాబోయే ఎంపీ ఎలక్షన్లో కూడా సరే కాంగ్రెస్ పార్టీ లేకుంటే అన్న గారికి మంచి ఓటు మెజార్టీ ఇచ్చి కాసి గెలిపించుకుంటారు. సో మరి ఎట్లా అనిపిస్తుంది అన్న? కాంగ్రెస్ పార్టీ వచ్చింది, 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పడం జరిగింది. అందులో 4-5 ఆల్రెడీ అయిపోయినాయి. నిన్న అది గృహజ్యోతి కూడా, అది ఇంద్రమ ఇల్లుల గురించి కూడా అయిపోయింది. సో ఎట్లా అనిపిస్తుంది మరి? చాలా సంతోషమే. గత గవర్నమెంట్లో కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు చెప్పినారు, చేయలేదు. సరే, ఈ గవర్నమెంట్ ఇప్పుడు చెప్పింది. సరే, ఇవన్నీ తొందరలో చేస్తే జనాలు అందరూ కూడా రుణపడి ఉంటారు కాంగ్రెస్ పార్టీకి. సో మరి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మరి మెజారిటీ ఎట్లా ఇద్దాం అనుకుంటారు? మరి ఈ 3 పార్టీల మధ్యలో పోటీ ఎట్లా ఉండబోతుంది? సరే, మాకు 100 సంవత్సరాలు అంటే 100 రోజుల లోపలనే 3 నెలల లోపలనే మాకు బండకి పర్మిషన్ తీసుకురావడం కానీ, అక్కడున్న రైతులకి డబ్బులు ఇప్పించడం కానీ సరే అవన్నీ జరగడం వల్ల చాలా సంతోషము. అన్నకి మంచి మెజారిటీ ఇస్తామని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.